హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్‌లో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ అనేది నాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకా ఆ టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము కొబ్బరి తీసిన తర్వాత ఇలాంటి కొబ్బరి చెప్పులన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా! అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. మనకి పూజా రూమ్‌లోకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా ఒక కొబ్బరి చిప్పను తీసుకొని పైనున్నటువంటి వాటికి పొట్టు ఉంటుంది కదండీ! ఆ పొట్టంతా కూడా ఇలా మొత్తం అంతా కూడా కొంచెం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటూ ఉంటాయి కదండీ! ఫ్యాబ్రిక్ పెయింట్స్‌లో ఒక 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక కలర్‌ని ఇలాగా పైన కొబ్బరి చిప్పకి అంచు భాగంలో ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక కలర్‌ని ఇలా డాట్స్ లాగా పెట్టుకొని ఒక చిన్న ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి చిప్పకి లోపల భాగంలో కూడా ఇలాగే మనం ఫ్లవర్స్ వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా పెయింట్ కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా మనము డెకరేట్ చేసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ పెయింట్స్ అందుబాటులో లేకపోయినట్లయితే పిల్లలు ప్రాజెక్ట్ వర్కులకి పోస్టల్ కలర్స్ వాడుతూ ఉంటారు కదా! అవి కూడా వేసుకోవచ్చనమాట. ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఇదంతా పూర్తిగా ఆరిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనము ధూప్ స్టిక్స్ వెలిగించుకోవడానికి మనము ప్యాకెట్ కొన్నప్పుడు అందులో చిన్న స్టీల్ ప్లేట్ లాంటిది వస్తుంది కదండీ! అది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కొబ్బరి చిప్పకి అడుగు భాగంలో ఇలా కొద్దిగా గమ్ వేసి ఇలా అంటించుకోవాలండి. ఇది కొంచెం సేపు ఆగితే అలా డ్రై అయిపోతుంది. ఇలా డెకరేట్ చేసుకున్నాం కదండీ! ఈ కొబ్బరి చిప్పను మనము పూజా మందిరంలో పెట్టుకొని మనం ఇలా ధూప్ స్టిక్‌ని వెలిగించుకోవచ్చండి. ఇది వెలుగుతున్నంత సేపు మనకి ఒక డస్ట్ వస్తుంది కదండీ! ఆ డస్ట్ అంతా కూడా మనకి ఆ కొబ్బరి చిప్పలోనే పడుతుందండి. తర్వాత వేరొక కొబ్బరి చిప్పను కూడా ఇలా రెడీ చేసుకున్నానండి. ఇలా పెయింట్ వేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పకి లోపల భాగంలో మన దగ్గర క్లే ఉంటుంది కదా! ఆ క్లేని ఇలా కొంచెం రౌండ్‌గా చేసుకొని అందులో మనము చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇది కొంచెం సేపు పక్కన పెడితే అది ఆరిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనము ఇందులో అగరబత్తులు వెలిగించుకోవచ్చండి. ఒక కొబ్బరి చిప్పలో మనము ఇలా ధూప్ స్టిక్స్‌ని ఒక కొబ్బరి చిప్పలో అగరబత్తులను వెలిగించుకొని మనము పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. తర్వాత మనము పనికిరావని పడేసి కొబ్బరి చిప్పలను మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక బాటిల్ తీసుకొని దానికి పైనున్నటువంటి క్యాప్ భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చాకుతోటి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా నిలువుగా బాటిల్‌కి కింది వరకు కూడా ఇలా కట్ చేసి మనము ఆ భాగాన్ని అలా తీసేయాలండి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము కప్పులు పెట్టుకోవడానికి హోల్డర్ లాగా ఉపయోగించుకుంటామన్నమాట. మనము కప్పులనేవి అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి చేయి జారి పడిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ బాటిల్‌లో కనుక కప్పులు ఇలా పెట్టుకున్నామనుకోండి, మనకి కప్పులనేవి పడిపోకుండా ఉంటాయి. చూడండి. ఇక్కడ నేను కట్ చేసినటువంటి బాటిల్‌లో 3-4 కప్పుల వరకు పెట్టుకోవచ్చండి. ఇంకా పెద్ద బాటిల్ అయితే ఇంకా ఎక్కువ కప్పులు పెట్టుకోవచ్చన్నమాట. ఇలా మనకి కప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ పైన ఆ క్యాప్‌ని అలా పెట్టేసుకున్నామనుకోండి, మనకి కప్పులు చెయ్యి తగిలి పడిపోయినా కూడా మనకి పగిలిపోకుండా ఉంటాయండి. మనము ఈ బాటిల్‌ని ఇలాగే అల్మరాలో పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చండి. మనకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకుని మళ్ళీ ఇదే బాటిల్‌లో మనం పెట్టుకున్నామనుకోండి, మనకి కప్పులనేవి పగిలిపోకుండా మంచి ఆర్గనైజర్‌గా కూడా ఇది పనిచేస్తుంది. టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. మన దగ్గర చాలా ఖాళీ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండీ! వాటర్ బాటిల్స్ గానీ, లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ గానీ ఉంటూ ఉంటాయి కదా! అవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా! మనకి టైంకి గరాట్ అనేది అందుబాటులో లేకపోయినట్లయితే మనము ఒక బాటిల్‌ని ఇలా వాడుకోవచ్చండి. ఇలా మనము బాటిల్‌లో పాలు కానీ, లేదంటే ఆయిల్ కానీ పోయాలి అనుకున్నప్పుడు ఇది ఒక చిన్న గరాట్‌లాగా పనిచేస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ పై భాగాన్ని కట్ చేసి మనం ఇలా బాటిల్‌లోకి ఏవైనా పోసుకోవడానికి గరాట్‌లాగా ఉపయోగపడుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక పేపర్ నాప్కిన్ కానీ, లేదంటే ఒక కాటన్ క్లాత్ గానీ తీసుకోవాలి. దాంట్లో ఇలా కొద్దిగా బియ్యం వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కంఫర్ట్ కూడా వేసుకోవాలండి. ఇది ఒక చిన్న ప్యాకెట్‌లాగా ఇలా కట్టుకోవాలి. ఇది కదిలిపోకుండా ఉండడానికి ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనము వంటగదిలో అల్మార్‌లో పప్పుల డబ్బాలు, ఇంకా పంచదార డబ్బాలు అవన్నీ పెట్టుకుంటాం కదా! అక్కడ మనం పెట్టుకుంటే ఇది మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. అంతేకాకుండా మనము ఇది బట్టలు పెట్టుకునే అల్మార్‌లో కూడా పెట్టుకున్నా కూడా మనకి బట్టలనేవి మంచి సువాసన వస్తూ మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా కొద్దిగా దూదిని తీసుకోవాలండి. ఇలా మన దగ్గర ఖాళీ అయిపోయినటువంటి కొబ్బరి చిప్పలు ఉంటూ ఉంటాయి కదండీ! ఒక కొబ్బరి చిప్పను తీసుకొని ఇలా దూదిని ఆ కొబ్బరి చిప్పలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ దూది మీద మనము కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనము వాష్‌రూమ్‌లో కనుక పెట్టుకుంటే మనకి వాష్‌రూమ్ నుంచి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన వస్తుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, అందరికి ఉపయోగపడే టిప్ అండి. ఈ చలికాలంలో చాలా మందికి జలుబు, దగ్గు, గొంతు పట్టేయడము, గొంతు నొప్పి, కఫం వంటి రకరకాలుగా పిల్లలు, పెద్దలు కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి హోమ్ రెమెడీ అనేది చూపిస్తున్నానండి.
దీనికి కావాల్సిందల్లా 4, 5 తులసాకులు, 2 తమలపాకులు, చిన్న అల్లం ముక్క, 4, 5 మిరియాలు, కరక్కాయ, చిటికెడు పసుపు ఉంటే చాలండి. కషాయం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలి. తర్వాత అందులోనే మనము రెడీగా పెట్టుకున్నాం కదండి తమలపాకులు, వాటిని శుభ్రంగా కడిగి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత తులసాకులు కూడా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరక్కాయను ఇలా కొద్దిగా చిన్న ముక్క కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత అల్లం కూడా మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మిరియాలు కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచి ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని ఇది మరగనివ్వాలండి. వాటర్ అంతా కూడా మనకి మరుగుతున్నప్పుడు ఈ ఆకుల సారం అంతా కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మరగనివ్వాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా టీ స్ట్రైనర్ సహాయంతో మనము ఇలా మొత్తం అంతా కూడా ఈ కషాయం ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నటువంటి కషాయం అనేది మనము ఉదయాన్నే పరగడుపున తీసుకున్నట్లయితే ఈ చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఇంకా గొంతు నొప్పి, ఇంకా చాలా మందికి గొంతులో గరగరగా ఉండటము, ఇంకా కఫం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఇది ఇలాగే తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ తేనె అయితే సరిపోతుంది. ఈ కషాయం తీసుకున్నప్పుడు మనకి గొంతంతా కూడా క్లియర్గా ఉండి గొంతులో హాయిగా ఉన్నటువంటి ఫీలింగ్ అనేది ఉంటుందండి. ఇందులో వేసుకున్నటువంటి అల్లం మిరియాలు అనేవి మన గొంతుకి చాలా మేలు చేస్తాయి. తులసాకులు కూడా మనకి దగ్గు జలుబు తగ్గడానికి చాలా బాగా తోడ్పడతాయి. ఈ కషాయం 4 రోజులు కనుక తీసుకున్నట్లయితే తేడా అనేది మీరే గమనిస్తారండి. చిన్న చిన్నగా వచ్చేటటువంటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతిదానికి కూడా మెడిసిన్ మీద ఆధారపడకుండా అలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలి. అందులోనే మనము వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక సగం నిమ్మ చెక్కను కూడా దాంట్లో ఇలా రసం అంతా పిండుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ బౌల్ మీద కవర్ చేయడానికి ఒక పేపర్ నాప్కిన్ తీసుకోవాలి. ఇదంతా ఇలా బౌల్ అంతా కూడా ఇలా కప్పేసి తర్వాత అదంతా కదలకుండా ఉండటానికి దాని చుట్టూ కూడా, అంటే బౌల్ చుట్టూ కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో నుంచి మంచి సువాసన అనేది బయటికి రావడానికి వీలుగా పిన్నిస్తో కానీ టూత్పిక్తో కానీ ఇలాగా పేపర్ నాప్కిన్ మీద హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనము ఈ బౌల్ని మనం హాల్లో సెంటర్ టేబుల్ మీద కానీ, లేదంటే మనం స్టడీ టేబుల్ మీద కానీ పెట్టుకున్నట్లయితే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. ఈ సువాసన వల్ల మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మన దగ్గర కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అందులోనే కంఫర్టు ఇలా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం సాల్ట్ అంతా కూడా అందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఇలా ఒక బాటిల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మనం రోజు కూడా ఇంటిని తడిబట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం బకెట్ వాటర్లో ఇది ఒక 2 మూతలు వేసుకొని మనం కనుక తడిబట్టి పెట్టుకుంటే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసుకోవటం వల్ల మనకి ఇల్లు అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. ఎలాంటి జిడ్డు, మురికి, డస్ట్ లాంటిది ఏదన్నా ఉన్నా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకు కంఫర్ట్ వేసుకున్నాం కాబట్టి ఇల్లంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.